నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జెడ్పీ బాలికల హైస్కూల్కు స్వేచ్ఛ ఫౌండేషన్ చేయూత అందిస్తోంది. 10 లక్షల రూపాయలతో డిజిటల్ క్లాస్ రూమ్, లైబ్రరీ, ఇతర మెటీరియల్ని అందజేశారు. అలాగే 10th లో 550 మార్కులు సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. 14 మంది విద్యార్థులను శంషాబాద్ నుంచి విశాఖ తీసుకెళ్లి 2 రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఏర్పాటు చేయడం, సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ వాటి తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నాకు ఈ ప్రతిభకు గుర్తింపు అనేది ఈ విధంగా లభించడం, మరి భవిష్యత్తులో కూడా వారికి మంచి ప్రేరణను అందించే రీతిగా ఈ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ వారు మా పాఠశాలకు సహాయ సహకారాలు అందించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. నేనే చాలా కలలు కన్నాను నేనున్న సమయంలోనే రావాలని, కానీ అది నెరవేరలేదు. ఇప్పుడైనా ఈ విద్యా ఫౌండేషన్ సహాయ సహకారాలతో విద్యార్థులు ఈ ఘనతను సాధించడం నిజంగా అదృష్టం. మరి ఈ 4 విద్యార్థులతోటే ఆగిపోకుండా వీరు సాధించినటువంటి ఈ విజయాన్ని, వారు విమానయానం ద్వారా చేసిన ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ 9th క్లాస్ విద్యార్థులకు టీచర్స్ అందరూ కూడా షేర్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే బ్యాచ్ కూడా చాలా మంచి రిజల్ట్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో మాకేంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పూర్ పీపుల్కి ఏదైనా చెయ్యాలి అని ఒక తపన ఉండి మేము ఈ విద్యాస్వేచ్ఛ అనేది ఒకటి ఆలోచించి ప్లాన్ చేశాము. దీంట్లో భాగంగా మేము చదువుల వరకే మనం దీని పిల్లలకి మనం తోడ్పడదాము. ఇంకా వేరే ఏమీ కాదు, ఫైనాన్స్ కాదు, ఏమీ కాదు, ఓన్లీ చదువులకి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి చేశాము. మేము ఇక్కడ రావడమే రంగారెడ్డి జిల్లా దగ్గరికి వచ్చి తెలిసిన ఊళ్ళల్లో 1-2 స్కూల్స్ చేసుకుంటూ ఈ కల్వకుర్తి రావడం జరిగింది. కల్వకుర్తి ఈ స్కూల్లో మాకేంటంటే ఎంకరేజ్మెంట్ బాగా దొరికింది. అందరూ మంచి స్టాఫ్, చక్కటి స్కూళ్ళ మీద ఈ స్కూల్కి మా సేవలు కొంచెం ఎక్కువ అందాయి అనుకుంటాను నేను. నాకు 10వ తరగతిలో 562 మార్కులు వచ్చాయి. మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాము. ఎందుకు చేశామంటే 10వ తరగతిలో ఎవరికైతే 555 దాటాయో వాళ్ళని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తామని వాసుదేవరావు సార్ గారు చెప్పారు. తద్వారా మేము 555 కన్నా ఎక్కువ తెచ్చుకొని ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కాము.